ఖమ్మం న్యూస్ అభిమానులకి స్వాగతం. తాజాగా ఖమ్మం నగర రాజకీయాలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. అయితే గత 2 రోజులుగా ఈ వేడి మరింత రాజుకుందని చెప్పొచ్చు. నగర కార్పొరేషన్ ఎలక్షన్లు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మరొక 2 రోజుల్లో సీఎం టూర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు భారీగా పెరిగిపోయాయి. మరొక వైపు రాజకీయాలు కూడా బాగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర రాజకీయాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు టీఆర్ఎస్ నేత, తాజాగా టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి కర్ణాటి కృష్ణ మనతోనున్నారు. ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొన్నటిదాకా మీరు టీడీపీలో ఒక 10 సంవత్సరాల పాటు ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. మున్సిపాలిటీలో సమర్థవంతంగా మీ వాయిస్ను వినిపించినటువంటి పరిస్థితి. కానీ గత 2 రోజుల క్రితం అంటే నిన్న తాజాగా మీరు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎందుకు టీఆర్ఎస్లో జాయిన్ కావాల్సి వచ్చింది? గత 10 సంవత్సరాలు నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చేసింది వాస్తవం. అది 2010 వరకు. ఆ తర్వాత 2015 వరకు కూడా ప్రజల సమస్యలు కౌన్సిలర్గా పనిచేస్తూ, కాకపోయినా కూడా పనిచేసుకుంటూ వచ్చాను. నేను టీఆర్ఎస్లో మారడానికి కారణాలు అనేకం ఉన్నాయి. దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తన అభివృద్ధి సంక్షేమ పథకాలని ఒక దశలో మొదట్లో మేము ఊహించిన విధంగా కాకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయే అభివృద్ధి పథకాలని తీసుకోవడం మూలాన ఒకటి ప్రధాన సమస్య వాటర్ గ్రిడ్ పథకం ఒకటి, రెండోది పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గ్రామ ప్రాంతాల్లో వృద్ధులకి వికలాంగులకి 1000 రూపాయల ఆసరా పెన్షన్. ఇవన్నీ అన్నమాట ప్రకారం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన దాంట్లో భాగం కాకుండా ఎక్స్ట్రా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రజలు హర్షిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారికి జేజేలు కొట్టి ఆయనకి అభినందనలు తెలుపుతున్న సందర్భంలో వీటినన్నిటిని అంచనా వేసుకున్న సందర్భమే కాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎలక్షన్లో కూడా కేసీఆర్కి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం అనేది జరుగుతుంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉండి కొన్ని సమస్యల్ని మేము 15 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రధాన సమస్యలన్నింటినీ కూడా నగరపాలక మండలిలో ఆనాటి మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఆ సమావేశంలో అనేక ప్రజల సమస్యలు, పట్టణ సమస్యలను తీసుకెళ్లి చైర్మన్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో కొంతవరకు విజయం సాధించాం. ఆనాడు ఏ ప్రభుత్వాలున్నా కొంతవరకు చేయగలిగాం. ఇవాళున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతిపక్షంగా ప్రశ్నించే శక్తి మాకు ఉన్నది. కానీ కొన్ని పనులు 100కి 80 పనులను మాత్రం చేయాలనే కోరిక మాకుంది. కానీ అలాంటి పరిస్థితి కనపడట్లేదు. అధికారంలో ఉన్న పార్టీ 80 పనులు చేయలేని పరిస్థితి గతంలో. ఇప్పుడున్న పార్టీ చేస్తుందన్న నమ్మకంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ప్రధానంగా ఇంకోటి కేసీఆర్ గారి మీద విశ్వాసం, నమ్మకం, ఆయన చేయగలడన్న నమ్మకం. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లా మంత్రిగా ప్రధాన సమస్యలు కొన్నింటిని ఎన్టీఆర్ బైపాస్ రోడ్డు కానీ, అదేవిధంగా వెంకటగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఆధునీకరణ కానీ, షాదీఖానా కానీ, పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ కానీ, అదేవిధంగా డిఎఫ్ఐడి నిధుల నుంచి 28 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖమ్మం పట్టణం మురికివాడల అభివృద్ధి కోసం కృషి చేసిన సంఘటన కానీ, అలాంటి మంత్రి గారు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ టీఆర్ఎస్ మంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకి మాకు గతంలో ఉన్న మేము ఒకే పార్టీలో పనిచేసాం కాబట్టి ఆయనకి మాకున్న సన్నిహిత్యం రీత్యా ఆయన మాకు ఆహ్వానించింది. కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు ఈ పార్టీలో ఉండి ఇంకా కొన్ని సమస్యలు, ఇంకా ఎక్కువ సమస్యలు పరిష్కారం చేయగలన్న నమ్మకంతో టీఆర్ఎస్కి కానీ ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కి పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు, ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, ఎలా నెగ్గాలనేది బాగా తెలుసు. కాబట్టి విజయాల పరంపర ఆ విధంగా ఉంది. ఈ ఒక్క కారణంతో, అంటే ఇతర పార్టీల్లో కంటే కూడా టీఆర్ఎస్లో ఉంటేనే గెలుపు సాధ్యమైందన్న భావంతో ఎక్కువ మంది ఆ పార్టీలోకి వెళ్తాననేది ఇతర రాజకీయ పక్షాల్లో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కరెక్టే. దీంట్లో ఒకటి ఉంది, జనరల్గా గెలుపు పోల్ విషయంలోకి వచ్చినప్పుడు ఎత్తుగడలు వేసేది ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వేస్తుంది, వామపక్షాలు వేస్తాయి, కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. డెమోక్రసీలో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తుగడలు వేసేసి పోటీ చేసే సందర్భంలో అనేక వాగ్దానాలు చేయడం జరుగుతుంది. ఆ వాగ్దానాలు పరిపూర్ణంగా చేయాలని ప్రజల్లోకి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చాక తెలుస్తుంది. అది ఎవరికి చెప్పలేని విషయం. దాని విషయంలో మేమేమి వ్యతిరేకించట్లేదు. కానీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పోల్స్ విషయంలోనే చేస్తున్నాను అనుకోండి. నేను ఇందాక ఉదాహరణ చెప్పా, కొన్ని పనులు చేసి చూపించారు, ఇప్పుడు చేస్తున్నారు, చేయబోతున్నారు. కాబట్టి ఇంకా చేస్తారన్న నమ్మకంతో మేమే కాదు, నేను 10 సంవత్సరాలు ఫ్లోర్ లీడర్గా పనిచేసిన నేను
అనేక సమస్యల్ని ప్రశ్నించి నేను పరిష్కారం చేసుకోగలిగిన కొన్నింటి చేయగలిగిన బాధ మనస్తాపం నాలో ఉంది కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ ద్వారా చేపగలుగుతామన్న నమ్మకంతో విశ్వాసంతో మేము పోయి ఆ పార్టీలో చేరుతున్నాం. కాబట్టి నాలాగనే ఇంకా నాకున్న దివస్థాయి నాయకులు ద్వితీయ నాయకత్వం కొత్తగా నాయకత్వం చేయాలి అనుకునే నాయకులు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో వలసల వల్ల పెరుగుతుంది.